తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తిగా వస్తున్న తరుణంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ చిహ్న మార్పు సంబంధించిన అంశం ఇటు కొంతవరకు వివాదాస్పదంగా మారుతుంది. దీనిపైన కూడా బీఆర్ఎస్ గట్టిగా మాట్లాడుతుంది, స్పందిస్తుంది. అసలు ఈ చిహ్నాల మార్పు అంటే ప్రభుత్వ చిహ్నం మార్పు సంబంధించి కళాతోరణం కాకతీయ చార్మినార్ ఎందుకు తీయాలని ప్రభుత్వం భావిస్తుందని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నిటినీ మార్చాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే మొన్న వచ్చినటువంటి ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం అనేటువంటి ఒక మైండ్లో ఫ్రేమ్ అయిపోయింది. కాబట్టి కంటిన్యూ ప్రభుత్వం అనేటువంటి స్పృహ రేవంత్ రెడ్డికి రావాలి. మేము కూడా 2014లో వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఒక మంచి పథకం రాజశేఖర రెడ్డి పెట్టింది. అట్లాగే మిగతా పథకాలు కూడా, ఉచిత విద్యుత్ కూడా మేము అవి రాజశేఖర రెడ్డి పెట్టిండు, ఇవి తీసేయాలని కేసీఆర్ గారు అనుకోలేదు. ప్రభుత్వం కంటిన్యూటీ ఉండాలి. ప్రజల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం పెట్టా అవి కొనసాగించాలి, సృజనాత్మక చేయాలి, లేకపోతే కొత్తగా పెట్టుకోవాలి. అంతే తప్ప మీ పాత ఆనవాళ్ళన్నింటినీ తీసేస్తామని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచన, ఇది మూర్ఖపు ఆలోచన. ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తా ఉన్నారంటే కేసీఆర్ గారు ఎంబలం తయారు చేసిండు, అది ప్రజల గుండెలో రిజిస్టర్ అయిపోయింది. తెలంగాణ తల్లి రిజిస్టర్ అయింది, చీనం రిజిస్టర్ అయిపోయింది. కాబట్టి ఇది మార్చాలి, రేవంత్ రెడ్డి గుర్తొచ్చే విధంగా ఉండాలి అనేటువంటి ఒక భావనకు లోనేట్టుగా కనబడుతున్నది తప్ప ఇటువంటి ఆలోచన ఎవ్వరు చేయలేదు, మేము కూడా చేయలే కదా. కాబట్టి ఇది కేవలం కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నట్టు అక్కస్తో మారుస్తున్నటువంటి చర్యగా కనబడతా ఉంది. చార్మినార్ అనేటువంటిది అన్ని అంటే చార్మినార్కు చాలా పెద్ద గొప్ప చరిత్ర ఉంది. 400 షెహర్ అమారా అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉత్సవాలు చేసింది. 400 షెహర్ 400 సంవత్సరాలు చార్మినార్ కట్టిన తర్వాత అని వాళ్ళే పెద్ద ఉత్సవాలు చేశారు. అందశ్రీ రాసినటువంటి పాటలో కూడా చాలా గొప్పగా అభివర్ణించారు. కాబట్టి ఇలా చార్మినార్ అనేటువంటిది ఒక ముస్లింలకు ఒక మతానికి కట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది అందరికీ సంబంధించింది. చార్మినార్ అంటే చార్మినార్ ప్లేగు వ్యాధి, ఆనాడు వచ్చినటువంటి ప్లేగు వ్యాధిని నిర్మూలించడానికి ఆ రోజు మొక్కడం, ఇది ప్లేగు వ్యాధి నివారణ కావాలని దానికి శాంతి స్తూపంగా కట్టినటువంటిది చార్మినార్. ఇలా చార్మినార్ అంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గుర్తింపు, ఒక ఎంబలం. మనకు హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. కాబట్టి ఇటువంటి తీసేస్తామని ప్రకటించడం అనేటువంటిది ఇది సరైనది కాదు. డెఫినెట్గా ఇటువంటి వాటి మీద తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు, తెలంగాణ చరిత్ర మీద కావచ్చు, తెలంగాణ చరిత్ర రాచరిక చరిత్ర అంటే ఇప్పుడు కాకతీయ పీరియడ్లో, డైనస్టీలో అనేక చెరువులు నాటిండ్రు. ఇప్పుడు అశోకుని కాలంలో చెట్లు నాటిండ్రు. మొత్తం చెట్లన్నీ నరుకుంటూ పోతారా? మళ్ళీ చెరువులన్నీ తీసేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏదైతే కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఈ రెండు కూడా రాచరికానికి గుర్తులుగా ఉన్నాయి. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా దొరల పార్టీ, దొరల ప్రభుత్వం గతంలో పాలించింది కాబట్టి వాళ్ళకు చిహ్నాలుగా ఉన్నటువంటి, వాళ్ళు దొరలకు గుర్తుగా పెట్టుకున్న చిహ్నాలు కాబట్టి వాటిని తీసివేస్తున్నామని చెప్తున్నారు. అది పిచ్చి ఆలోచన. చార్మినార్ దొరలది ఎందుకు అవుతుంది? కాకతీయ కళాతోరణం దొరలది ఎందుకు అవుతుంది? వాళ్ళు ఇప్పుడు ఏం పెట్టి ఎందుకు పెట్టదలుచుకున్న రాచరిక పానవాళ్ళను తుడిచేస్తామన్నారు. ఏమేమి ఉన్నాయి రాచరిక పానవాళ్ళు చెప్పండి. ఇలా మనం వాడేటువంటి ప్రతి నోటు మీద రాచరిక పానవాళ్ళు ఉంటాయి. మళ్ళీ చింపేస్తుండా రవీంద్ర రెడ్డి? అటువంటిది రద్దు చేస్తాడా? 3 సింహాలు ఉన్నాయి, అది కూడా ఒక రాచరిక పానవాళ్ళే. వాటిని కూడా తీసేస్తారా? ఇప్పుడు ఢిల్లీలో అనేక వీధులకు పేర్లు ఉన్నాయి, అనేక బిల్డింగులు కట్టించిండ్రు. వాటన్నిటి పేర్లు మారుస్తారా కాంగ్రెస్ పార్టీ వస్తే? ఏం చేయదలుచుకున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ? అంటే చిహ్నాల మార్పు తప్ప ప్రజల జీవితాలు మార్పు చేయం, మాకు చేత కాదని ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వస్తున్నది తప్ప ఇంకొకటి మీరు లేవనెత్తుతున్న ఇంకో అంశం, ఏదైతే రాష్ట్ర గీతంగా జై జయ తెలంగాణ పెడుతున్నారో దానికి సంబంధించి కీరవాణి స్వరాలు ఇవ్వడం అనేది సరైనది కాదు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి గీతానికి ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులను ఎలా పెడతారని గతంలో మీ పార్టీ కూడా చాలా సందర్భాల్లో ఇలాగే చేసిందని కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఇష్యూ కంటే కూడా చాలా అద్భుతంగా అందశ్రీ వాడిండు. ఉస్మానియా యూనివర్సిటీలో 1,00,000 మంది విద్యార్థుల ముందు ఆయన పాడిన పాట వింటుంటే మేము అందరం ఉర్రూతలు ఊగిపోయినాం. కాబట్టి అందశ్రీయే వాడవచ్చు పాట. కీరవాణి పాట కోసం ఇవాళ తెలంగాణ అంత ఎదురు చూస్తలేదు. అందశ్రీ గొంతు నుండి వచ్చినటువంటి ఆ గలం అనేటువంటిది, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందశ్రీలో ఉన్నటువంటి పదాలన్నీ తీసేస్తూ ఉన్నారు, మారుస్తూ ఉన్నారు. కీరవాణి మీద చర్చ జరుగుతూ ఉంది కళాకారులు, ఎందుకు మేము ఉన్నాం కదా, మాతో చేయొచ్చు కదా అని. ఏ చర్చ జరిగినా కూడా ఇది కేవలం అంటే అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించడంలో మాకు ఎవ్వరికి అభ్యంతరం లేదు.
అవి అట్లాగే కొనసాగాలంటే ఆ పాటను ఇప్పటికే అందరం పాడుకుంటున్నాం కూడా. ఇప్పుడు పాడుతున్న పాటను అటు ఇటు కత్తిరించి మీరు మధ్యలో పెట్టడం అనేటువంటిది అది వ్యక్తిగతంగా అందశ్రీ గారే స్పందించాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక అధికారంగా దీన్ని చేస్తే అంటే రెండు తీసేస్తే గుర్తులు తీసేస్తే మీరు నెక్స్ట్ మీరు కార్యాచరణ ఎట్లా? ఏం చేస్తాం? ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా పోరాడుతాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే దానిలో మార్పులు చేర్పుల గురించి ఆలోచిస్తాం. ఇది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి కళాతోరణం కాకతీయ కళాతోరణం కావచ్చు, అదేవిధంగా చార్మినార్ గుర్తులను చెరిపేస్తూ రాచరికం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ ఇదే కనుక రెండు గుర్తులను తీసివేస్తే త్వరలో తాము ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.